సో తెలంగాణ సమాజం చూడాల్సిన అవసరం అవుతుంది, ముఖ్యంగా ఖమ్మం ప్రజలు చూడాల్సినటువంటి పరిస్థితులు ఇక్కడ. సో ఇక్కడ ఒక హృదయ విదారకరమైనటువంటి పరిస్థితి ఒకసారి చూడాలి మీరు. ఇక్కడ ఒక చిన్న పాప కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ ఒకసారి చాలా క్లియర్గా మీరు చూడండి. చిన్న పాపను కూడా రోడ్డు మీద పెట్టిరు ఈ ప్రజాప్రభుత్వం అని చెప్తున్నటువంటి ప్రభుత్వం అంతా కూడా. అమ్మ ఒక్కసారి లేస్తారా ప్లీజ్? ఫస్ట్ రోజు వచ్చిన ఆ రోజు వచ్చినా కదా, చెప్పండి అమ్మా. ఏది చిన్న పాపనా? ఎవరు తల్లి? ఎవరు తల్లి? అమ్మ అవకాశం ఉంటుంది చూడండి. ఒకసారి ఈ పాప ఎన్ని నెలల పాపమ్మా? 4 నెలల బాబు. 4 నెలల బాబు. 4 నెలల బాబు ఈరోజు రోడ్డు మీద ఉన్నాడు. ఈరోజు సార్ ఏం జరిగిందమ్మా రోజు ఒకసారి చెప్పండి. మా ఇల్లంతా గూల కొట్టారు సార్. ఆ రోజు ఇల్లు గూల కొట్టి మేము లేచేసరికి గ్రౌండ్ లో అందరు ఉన్నారు సార్. వాళ్ళని చూడంగానే భయం వేసింది. ఇల్లంతా గూల కొట్టారు. ఇక అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉండమని చెప్తే ఇక్కడ వచ్చి 4 రోజుల నుంచి పాప మీరందరూ ఇక్కడే బాబు ఇక్కడ మీరందరూ ఇక్కడే ఓపెన్ ఉన్నారు, చెట్టు కింద ఉన్నారు. ఇక్కడే ఉన్నాం సార్. ఇంకా నిన్న కూడా పేపర్లో వచ్చింది. ఇక్కడే ఉంటున్నాం మేము మొన్నటి నుండి. ఆ రోజు కూలగొట్టిన దగ్గర నుంచి ఇక్కడే ఉంటున్నాం సార్. ఎక్కడా రూమ్ లేదు సార్. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఉన్న ఇల్లును కూలగొట్టారు. ఎప్పటి నుంచి ఉంటారు మీరు అక్కడ? మేము 8 years నుండి ఉంటున్నాం. 8 years నుంచి ఉంటున్నారు. మీకు భూదాన్ బోర్డు ఇచ్చిందా అది కాపీ? అంటే కాపీ ఆర్డర్ ఇచ్చిండ్రు. మన దగ్గర అయితే లేదు. కమిటీ వాళ్ళ దగ్గర ఉంది. మనకైతే ఎప్పుడు చూపి. అప్పుడు ఆ రోజు ఏం జరిగింది ఒకసారి చెప్పండి క్లియర్. పొద్దున ఏం జరిగింది ఒకసారి? పొద్దుట 6 గంటలకెళ్ళి వచ్చేసారు సార్ అందరూ. మేము అసలు లేచి చూడగానే గ్రౌండ్ మొత్తం నిండిపోయి ఉన్నారు. ఏంటి ఇంతమంది వచ్చిర్రు ఏంది అంటే పోలీసు వాళ్ళు వచ్చారు, మన ఇల్లు గూళ్ళు కొడతారంట అని అనేసరికి మా సార్ వచ్చి బయటికి చూసారు. అప్పుడు మేము సామాన్లు ఏమైనా పలక కొడతారో చికా చేస్తారని కొన్ని సామాన్లు చదివినాం. అట్లప్పటికి ఇక కూల కొట్టుకుంటూ వస్తూనే ఉన్నారు. ఇక కొన్ని స్టార్టింగ్ మా ఇల్లు అయిపోయినాయి. ఇటు కలెక్టర్ ఆఫీస్ నుండి స్టార్టింగ్ 4 ఇల్లు స్టార్టింగ్ అయ్యేసరికి హడావుడి అయిపోయింది. నాకు బాబుని ఎత్తుకున్నాను. నాకు C-section ఆపరేషన్ అయింది సార్ బాబు. నాకు ఇక ఏం చేయాలో అర్థం కాలే. మా ఆయనే పాపం అన్ని సామాన్లు కొన్ని మామూలు కూలి పనికి వెళ్తాడు. ఇప్పుడు ఏం ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎందుకు కొట్టినట్టు? మీ భూములు కావంటున్నారు. మీ భూములు కావు అంటున్నారు సార్. మరి మాకు ఎక్కడన్నా సాయం చేస్తారని చూస్తున్నాం సార్. అంతే. ఎక్కడన్నా రూమ్ కానీ ఎక్కడన్నా డబుల్ బెడ్రూమ్ కానీ ఏదన్నా ఇస్తే మేము అక్కడ వెళ్ళి ఉంటాం సార్. బాబుని పెట్టుకుని ఎన్ని రోజులు ఉండాలి సార్? ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది సార్ నాకు. అందుకు 8 సంవత్సరాలకు అందాడు బాబు. ఒకటే బాబా మీకు? ఒక్కడే సార్. 8 years కి ఒక బాబు. మొన్న పెళ్ళైన 8 సంవత్సరాలకు ఒక బాబు. వాడిని పట్టుకొని అన్ని ఊర్లు తిరగాల్సి వస్తుంది. చెట్ల కింద కరెంట్ లేకపోయినా ఆడే ఉన్నాను సార్. ఏదో షెడ్ ఉంది, నివాసం ఉంది, పడుకోవడానికి ఉంది, వండుకొని తినడానికి ఉంది. సరే కరెంట్ లేకపోతే ఒక నైట్ కళ్ళు మూసుకుంటే మళ్ళీ తెల్లారితే అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో ఆడున్నాను సార్ ఇన్ని రోజులు. అలాంటిది ఆ ఇల్లు కూలగొట్టారు సార్. ఈ ఖమ్మం వచ్చాను సార్. ఖమ్మం వచ్చి రెంట్లు కట్టుకోలేక ఇబ్బంది పడుతుంటే అక్కడ ఇట్లా ప్లేస్ ఉంది, ఇల్లు కట్టుకోవచ్చు అని అంటే వెళ్ళి కట్టుకున్నాం సార్. ఒక్కసారి చూడండి రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు చూడండి ఒకసారి. 4 నెలల బాబు ఈరోజు ఎండాకాలంలో నడి ఎండలో చెట్ల కింద పాపం ఈ చిన్న భవిష్యత్తు, తెలంగాణ భవిష్యత్తు, మన భారతదేశ భవిష్యత్తు కదా వీళ్ళు. ఇలాంటి వాళ్ళను ఈరోజు రోడ్డు మీద పడేసారు కదా. ఇది న్యాయమా? ఎంత దారుణంగా ఉంటుంది చూడండి ఒకసారి. ఇక్కడ వీళ్ళ తల్లి ఆ మంచం మీద పడుకొని ఆ బాబుని ఈ చిన్న ఉయ్యాల్లో ఇక్కడ వేసి చూసుకుంటున్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఎక్కడ కనబడుతున్నాయా? చాలా 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 దారుణమైనటువంటి పరిస్థితి. చూడండి 4 నెలల బాబు. హలో బా నిజంగా ఈ కష్టం ఎవరికి రావద్దు. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీకు కూడా మనవడు ఉన్నాడు కదా, చిన్న మనవడు ఉన్నాడు కదా. చూడండి మీ మనవడి కంటే చిన్న వయసు ఈ బాబుది. ఇలాంటి వాళ్ళను కూడా మీరు రోడ్డు పాలు చేసారు. చాలా దారుణమైన పరిస్థితి కదా. అమ్మ మీ మనవడు? ఆయనే మా మేనల్లుడు అండి. మనవడే. మీ మనవడే? మా మనవడే. మేనల్లుడు కొడుకు. మనం ఇల్లు లేక ఏమి లేక ఆడొచ్చి ఉంటున్నారు సార్. ఇప్పుడు
ఉంటుంటే కూలగొట్టారు. ఆ పిల్లగాడిని వేసుకుని ఇక్కడికి వచ్చారు. అంతే సార్. ఆ పిల్లగాడి కథలు ఏట తానం లేదు. అయ్యో పాలను తాగిస్తున్నావా అమ్మా? పాలు తాగిస్తున్నదా? తల్లిదండ్రి రానిట్లేదు. వాళ్ళది లవ్ మ్యారేజ్. తల్లిదండ్రి రానిట్లే. ఆమె తల్లిదండ్రి రానిట్లే, పిల్లగాడి తల్లిదండ్రి రానిట్లే. వాళ్ళకి ఏడ ఆధారు లేదు. అందుకని ఆడొచ్చింటే కూలగొట్టారు. వచ్చి ఏడు ఉంటున్నారు. అయ్యో సార్ వాళ్ళకి ఏదైనా సాయం దయచేయండి సార్ నాకు పిల్లగాడికి. అమ్మా మీది కూడా వీళ్ళ ఇంటి పక్కనేనా? ఇల్లు పక్కనే సార్ మాది. అసలు నేను లేవంగానే వాళ్ళకి చూసేసరినే దడలేసి బీపీ ఎక్కువ పడిపోయినా సార్. నాగా బీపీ వచ్చి పడిపోయినా ఇక మా బాబు వాళ్ళు ఏరే వాళ్ళు వీళ్ళు వాళ్ళు వచ్చి నాకు కొద్దిగా టాబ్లెట్ ఇచ్చారు. ఇక మంచినీళ్ళు దాపించారు. పోలీసు వాళ్ళు కూడా అయ్యో పాపం అని వాళ్ళు కూడా ఇప్పిస్తా ఉంటున్నా కూడా తినబుద్ధి కావట్లేదు సార్. మా ఇన్ని రోజులు ఉన్నా కరెంట్ లేకున్నా ఏం లేకున్నా ఎప్పుడో వచ్చినా ఇప్పుడు మళ్ళీ ఎక్కడ పోవాలి ఏంటనే ఒకటే బాధతోని అసలు పడిపోయినా సార్. నాకు ఏది ఓపిక లేకుండా అయిపోయినా. అసలు ఎందుకని అట్లా చేశారు, మాకు ఎందుకని అట్లా జరిగింది, అసలు ఎప్పుడు జరగలే. కేసీఆర్ అన్న ఇక్కడ పెట్టి మీటింగ్ పెట్టినా కూడా ఏం జరగలే. మాకు చూసి చూడనట్టు వదిలిపోయిండు. అసలు మాకు ఈ ఆచారం ఏంటని చాలా బాధపడి అసలు నాకు సోయి లేకుండా పడిపోయినా సార్. నేను అంతవరకే సార్. నాకు ఏం చేస్తారు మీరు? మీరు మీరు మేము హాస్టల్లో కూలి పనికి పోతాం సార్. మీరు మీ ఆయన? మా ఆయనకు వేరే పనికి వెళ్తాడు సార్. ఎవరా ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం కోరుకుంటున్నారు మీరు? మీకు పక్కా ఇల్లు ఇస్తా అంటుండు కదా? మా ఇల్లు మాకు అక్కడే కావాలని మేము కోరుకుంటున్నాం సార్. ఎన్ని సంవత్సరాలు ఉంటారు అక్కడ మీరు? మేము 9 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. 9 సంవత్సరాలు ఉంటున్నారు. 9 సంవత్సరాలు ఎప్పుడు ఇట్లా జరగలే. అసలు ఎప్పుడు కరెంట్ కూడా పోలేదు సార్. ఇట్లా ఉన్నదానికి వీళ్ళు వచ్చారు, కరెంట్ పోయింది. అన్ని ఇబ్బందులు పడినా కూడా ఆడనే ఉంటున్నాం. కరెంట్ లేకున్నా కూడా కరెంట్ ఉందని ఫీల్ అయ్యి మా భూమి మాకే కావాలని ఆడ ఉన్నాం సార్. మేము అయినా కూడా మాకు అట్లా దరూపం చేసి మాకు రోడ్డు పాలు చేశారు. చూడండి మిత్రులారా, ఒకసారి చూడండి ఇక్కడ చాలా క్లియర్గా దోమలతోటి ఈ దద్దులు దోమలతోటి ఇక్కడ సాయంత్రం పూట 7 గంటల ప్రాంతంలో చాలా విపరీతమైనటువంటి దోమలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ఎవరైతే ఉంటున్నారో 4 రోజుల నుంచి అదే పరిస్థితి కనబడుతుంది. చిన్న బాబు 4 నెలల బాబు ఆ బాలింత కూడా ఆ దోమల మధ్యలో ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోండి. తుమ్మల నాగేశ్వరరావు నువ్వు చేసినటువంటి పాపం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీరు చేసినటువంటి పాపాల వల్ల ఇగో ఇలాంటి చిన్న 4 నెలల బాబు వాళ్ళ పరిస్థితి, ఆ బాబు పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇంత దారుణమైన పరిస్థితి అసలు ఎక్కడైనా ఉందా భారతదేశ ప్రజాస్వామ్యంలో? ఇంత దారుణమైన సంఘటన అయితే ఇంతవరకు చూడలేదు ఇప్పటివరకు. 4 నెలల బాబు దోమల మధ్యలో పడుకుంటా ఉన్నాడు. భవిష్యత్తు తెలంగాణ కదా, భవిష్యత్తు భారతం కదా, వీళ్ళంతా కూడా భారతదేశాన్ని నిర్మించే వాళ్ళు కదా వీళ్ళంతా కూడా భవిష్యత్తులో. ఇలాంటి వాళ్ళను కూడా ఈరోజు వీళ్ళను ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో పడేసారంటే మీరు నిజంగా రాజకీయ నాయకుల, మంత్రులా, లేకపోతే రాక్షసులా అనేది అర్థం కావట్లేదు.